ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ రోజు దేవుడు మీ అందరితో మాట్లాడాలని ఎంతో ఆశతో ఉన్నాడు. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. కనుక ఈ రోజు ఈ యొక్క అధ్యాయం ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక. దేవుని మాట విని మీ అందరూ కూడా దీవించబడాలని మేము ఆశిస్తూ ఉన్నాము. దేవుని నుండి వచ్చే ఒక్క మాట అయినా చాలు మన జీవితంలో గొప్ప కార్యం చేయగలదు. ఈ యొక్క అధ్యాయం ద్వారా మీరు తప్పకుండా దీవించబడతారని నమ్ముచున్నాము. భయం కలుగును గాక. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీల సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయిము, నాబాలు భార్యయుండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకట మానివేసెను. అంతట దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒకదాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది. దావీదు ఫిలిస్తీయుల దేశములో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజరీయుల మీదను అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరినీ సజీవులుగా విడవక గొర్రెలను ఎడ్లను గార్ధబములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు, యూదా దేశమునకును కరహ్మెలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను. అలాగున దావీదు చేయిచూ వచ్చెను. అతడు ఫిలిస్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విని మీరు దీవించబడ్డారని నమ్ముచున్నాను. దయచేసి ఇది అనేకులకు రీచ్ అయ్యే విధంగా, అనేకులు దీవించబడే విధంగా అనేకులకు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏవైనా ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి మీ యొక్క ప్రార్థన విన్నపాన్ని మాకు తెలియపరచవలసిందిగా కోరుతున్నాము. దేవుడి యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్.